సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. డైలీ కరెంట్ అఫైర్కి సంబంధించిన వరకు ఇది విక్రమ్ 32 చిప్ గురించి. మరి ఈ విక్రమ్ 32 చిప్ ఏంటో ఈ సంగతి తెలుసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, రైట్? ఓకే, వాట్ ఈస్ దిస్ విక్రమ్ 32 చిప్? సో ఏంటి విక్రమ్ 32 చిప్ అంటే? ఇది ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ చిప్ అమ్మ. అంటే దేశీయంగా తయారు చేసిన ఫస్ట్, రైట్, మైక్రో ప్రాసెసర్ అనమాట. ఇది 32 బిట్ కాన్ఫిగరేషన్లో డిజైన్ చేశారు. 32 బిట్ అంటే ఒకటేసారి 32 బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసేలాగా డిజైన్ చేశారు. అంటే ఫస్ట్ ఒక 32 బిట్స్ ప్రాసెస్ చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ట్రాన్స్ ఆఫ్ 32 బిట్స్ని ప్రాసెస్ చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 32 బిట్స్ ఆఫ్ ప్రాసెస్ చేస్తుంది. అలా ఈ ప్రాసెస్ని డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ ఎవరు దీన్ని డిజైన్ చేశారు అంటే ఇస్రోకి చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఎక్కడ ఉంది ఇది? రైట్, తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురం ఎక్కడ ఉందో అందరికీ తెలుసు, ఇది కేరళలో ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ దీన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డిజైన్ చేసి తయారు చేసింది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది మాత్రం ఎక్కడ అంటే సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ. ఇది ఎక్కడ ఉంది? మొహాలీలో ఉంది. మొహాలీ ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉంది. ఓకే, సో దీన్ని పంజాబ్లోని రైట్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలో డిజైన్ చేశారు. దేశీయంగా మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ అనమాట ఇది. రైట్, అంతకుముందు దీన్ని ఏమంటారు? ఇది సక్సెసర్ టు విక్రమ్ 1601 అని అంటారు. సక్సెసర్ అంటే ఏంటి? దీన్ని బేస్ చేసుకుని కాస్త ఇంప్రూవ్ చేసి మనము ఏం చేసామంటే 3201 డిజైన్ చేసాం. ఇక్కడ 32 అంటే 32 అంటే గుర్తుపెట్టుకోండి, 32 బిట్ ప్రాసెసర్ అని అర్థము. రైట్, 01 అంటే ఫస్ట్ వర్షన్ అని అర్థం. అంటే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి సెకండ్ థర్డ్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ విక్రమ్ అంటే ఇది 16 అంటే 16 బిట్ ప్రాసెసర్. ఇక్కడ మనం 32 బిట్స్ ప్రాసెస్ చేసినట్టు ఇదేం చేస్తుందంటే 16 బిట్స్ తర్వాత ఇంకొక 16 బిట్స్ ఆ తర్వాత ఇంకో 16 బిట్స్ అట్లా ఇన్ ట్రాన్సెస్, అంటే 16 బిట్స్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కసారి తీసుకుని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు 2009 నుంచి మనకి ఇది విక్రమ్ 1601 ప్రాసెసర్ యూజ్ చేస్తూనే ఉన్నాము. పిఎస్ఎల్విలో వాడాము, తర్వాత జిఎస్ఎల్విలో వాడాము. రైట్, వీ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ వర్క్ హార్స్ అని అంటారు. వర్క్ హార్స్ అంటే ఇస్రోకి చాలా నమ్మకమైన ఒక మైక్రో ప్రాసెసర్ అనమాట ఇది. సో అది. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దిస్ 32 బిట్ విక్రమ్ ప్రాసెసర్. ఇది 180nm CMOS టెక్నాలజీతో చేశారు. 180nm అంటే ఈ మైక్రో ప్రాసెసర్, అంటే ఈ మైక్రో ప్రాసెసర్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, ఈ ట్రాన్సిస్టర్కి ఒక గేట్ ఉంటుంది. ఈ గేట్ సైజు 180nm అని మీరు సింపుల్గా అనుకోవచ్చు. రైట్, ఇది ట్రాన్సిస్టర్ అనుకుంటే దీన్ని సోర్స్ అంటారు. రైట్, ఇది డ్రైన్ అంటారు. ఓకే, మనకి కరెంట్ ఏం చేస్తుంది అంటే సోర్స్ నుంచి డ్రైన్ సైడ్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది ఇట్లా వెళ్ళాలా వద్ద డిసైడ్ చేసేది ఈ గేట్ అనమాట. ఈ గేట్ ఓపెన్లో ఉంటే మనకు కరెంట్ వెళ్తుంది, అప్పుడు 1 అని అంటాము. గేట్ ఆఫ్లో ఉంటే కరెంట్ వెళ్ళదు, అప్పుడు 0 అని అంటాం. 0, 1 మనము బిట్స్ అంటాం, తెలిసే కదా. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంది అనుకుంటున్నాను, అందుకని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇది ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే, రైట్, ఇది ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. యూస్ కస్టమ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్, ISA. అంటే ఏంటంటే కంప్యూటర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ని పర్టిక్యులర్ విధానంలో అరేంజ్ చేయాలన్నమాట. ఆ విధానమే మనం ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ అంటాము. ఇది కస్టమ్ మేడ్, అంటే ఇస్రో అవసరాలకు అనుగుణంగా ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ ఈ కంప్యూటర్ చిప్లో ఉంటుంది. అలాగే ఈ కంప్యూటర్ చిప్లో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసినందుకు మనకు ఈ ప్రోగ్రామ్ వాడతాము, ADA ప్రోగ్రామ్ వాడతాము. అలాగే సిలో కూడా ప్రోగ్రామ్ డిజైన్ చేయగలిగేలా ఈ చిప్ని ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ADA సపోర్టెడ్, అంటే ADAలో మన ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు, ఈ చిప్ మీద వాడుకోవచ్చు. బట్ ఇప్పుడు సి ప్రోగ్రామ్లో కూడా రైట్ కంప్యూటర్ రాసేలాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే ఆల్ సాఫ్ట్వేర్ టూల్స్ మేడ్ ఇన్ హౌస్ బై ఇస్రో. అంటే ఈ చిప్లో మనము ఇప్పటి వరకు ఇస్రో డిజైన్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్ని ఈ చిప్ మీద మనం నడపచ్చు అనమాట. నో ప్రాబ్లం, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నా నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్స్ వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇదంతా తెలుసుకున్నాం కదా, ఈ చిప్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ అప్లికేషన్. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ఎందుకమ్మా ఈ మైక్రో ప్రాసెసర్ ప్రత్యేకంగా శాటిలైట్స్ రాకెట్స్లో యూజ్ చేసేందుకు వాడాము. రైట్, మన ఇంట్లో వాడుకునే కంప్యూటర్స్ కోసం కాదు. రైట్, ఈ రెండింటితో పాటు డిఫెన్స్. రైట్, అంటే రక్షణ రంగంలో వాడతాము, ఏరోస్పేస్లో వాడతాము. ఏరోస్పేస్లో మనం మాట్లాడగా తర్వాత ఆటోమోటివ్. రైట్, తర్వాత ఎనర్జీ సిస్టమ్స్ అంటే ఏంటి? మనం స్మార్ట్ గ్రిడ్స్ అని మాట్లాడుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ సప్లై డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి స్మార్ట్ గ్రిడ్స్ అని మాట్లాడుకుంటాం. ఏంటి అని అంటే ఇందులో ఎలక్ట్రిసిటీ సప్లైని ఎప్పటికప్పుడు మెజర్ చేస్తూ ఉంటారు, అవసరమైనప్పుడు రియల్ టైంలో అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటి కోసము మనకి
ఈ 3210 చిప్ని వాడచ్చు. అలాగే ఆటోమేటిక్ రంగంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఇందులో మనకు ఒక బ్యాటరీ ఉంటుంది, రైట్? ఈ బ్యాటరీలో మనము కరెంట్ మేనేజ్మెంట్ అంటే ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ కోసం అంటే హీట్ ఎంత వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఫ్లో ఎలా ఉంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు రైట్ తెలుసుకుని దిద్దుబాటు చర్యలు లేదా అవసరమైన చర్యలు చేపట్టడానికి అనువుగా మనము ఈ 3201 విక్రమ్ రైట్ అనే ఒక ప్రాసెస్ని వాడచ్చు అనమాట. ఏరోస్పేస్ రైట్, ఇది కూడా సేమ్ అంతరిక్షం పరిశోధన, డిఫెన్స్ అంటే రక్షణ రంగం అనేక మిసైల్స్ అవన్నీ ఉంటాయి, వాటిలో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది దిస్ ఇస్ సక్సెసర్ టు విక్రమ్ 1601 ఎప్పటి నుంచి యూస్లో ఉంది, 2009 నుంచి మనకి యూస్లో ఉంది అనమాట. నెక్స్ట్ ఏంటి మరి దీని యొక్క ప్రభావం ఏంటి, స్ట్రాటజిక్ ఇంపాక్ట్ అంటే ప్రభావం ఏంటి, దీని ప్రభావం అంటే రెడ్యూసెస్ చిప్ ఇంపోర్ట్స్. ఇంతవరకు మనము కంప్యూటర్ చిప్స్ అంటే మనము ఫారిన్ కంపెనీస్ మీద ఆధారపడుతూ ఉండేవాళ్ళము. బట్ ఒక్కసారి మనకు కూడా ఈ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే మనం సొంతంగా చిప్స్ తయారు చేసే స్టేజ్కి వచ్చామంటే మనకు రెడ్యూసెస్ చిప్ ఇంపోర్ట్స్ అంటే ఈ చిప్ దిగుమతుల అవసరం ఉండదు, తగ్గిపోతుంది, అట్లీస్ట్ తగ్గిపోతుంది, భవిష్యత్తులో పూర్తిగా అవసరం ఉండకపోవచ్చు. నెక్స్ట్ అది మన లక్ష్యం. నెక్స్ట్ ఏంటిది, బూస్ట్ ఆత్మనిర్భర్ భారత్ రైట్. ఇదేంటంటే మనము అనేక కీలక రంగాలు రైట్, ఈ డిఫెన్స్ కానీ ఈ ఏరోస్పేస్ కానీ ఇప్పటి వరకు మనము విదేశాల మీద విదేశీ సాంకేతికత మీద ఆధారపడుతూ ఉన్నాం. అలా కాకుండా ఆత్మనిర్భర భారత్ అంటే స్వావలంబన సాధించడానికి రైట్, ఇండిపెండెంట్ అవడానికి విత్ ఫారిన్ కంపెనీస్ హెల్ప్ లేకుండా సొంతంగా మన పనులు మనం చేసుకునేలాగా లక్ష్యంతో ఆత్మనిర్భర్ భారత్ అంతా 2047 కదా మన టార్గెట్ పెట్టుకున్నాము రైట్, అదనమాట. నెక్స్ట్ కీ మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ అండ్ డిజైన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు కరెంట్ అఫైర్స్. సెమీ కండక్టర్ మిషన్ అని మనము భారత ప్రభుత్వం 2021లో స్టార్ట్ చేసింది. ఇది ఏంటి అని అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, కంప్యూటర్ చిప్కి సంబంధించి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే డిజైన్ నుంచి మ్యానుఫ్యాక్చర్ వరకు, స్టార్టింగ్ ఫ్రమ్ డిజైన్ టు మ్యానుఫ్యాక్చర్ అన్ని దశలు అంటే అన్ని స్టేజెస్ ఇండియాలో జరగాలి, అంటే ఇండిజినియస్గా మన సొంత టెక్నాలజీతో జరగాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ మిషన్ ప్రారంభించింది. ఈ ప్రాసెస్లో ఉన్న కంపెనీలకు అనేక ప్రోత్సాహాలు కూడా ప్రకటిస్తుంది. దట్ ఈస్ ద సెమీ కండక్టర్ మిషన్. నా ఇదేంటిది, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఇది కూడా దీనికి సంబంధించింది, ఇందులో భాగమే. ఏంటి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే స్టార్టప్ కంపెనీలు ఏవైతే కొత్త చిప్ డిజైన్తో ముందుకు వస్తాయో, DLI డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ప్రోత్సాహం, లింక్డ్ అంటే అనుసంధానం, డిజైన్ అంటే డిజైనింగ్ సంబంధించింది. సో కొత్త చిప్ డిజైన్తో ఏవైతే స్టార్టప్ సంస్థలు ముందుకు వస్తాయో వాటికి ఫండింగ్ అంటే నిధులు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రైట్ ఈ డిజైన్ లింక్డ్ స్కీమ్ ఒకటి ప్రారంభించింది. సో ఇది ఇప్పుడు మనము ఈ విక్రమ్ చిప్ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. అంటే ఇది స్వావలంబన సాధించేందుకు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో స్వావలంబన ఆత్మనిర్భరత సాధించేందుకు డిజైన్ చేసిన స్ట్రిప్, అందులో కీలక ముందడుగు అనమాట విక్రమ్. మనకి ఇంతవరకు డిజైన్ చేయడం వచ్చు రైట్, ఎప్పటి నుంచో మనం డిజైన్ చేస్తున్నాము, దానికి ఎగ్జాంపుల్ ఈ చిప్పే. బట్ ఈసారి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసేస్తున్నాము, ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్, ఏది విక్రమ్ 3201 ఈస్ ద ఫస్ట్ ఇండిజినియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ చిప్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెంట్ స్ట్రాటజిక్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ చిప్. ఓకే, థ్యాంక్ యూ.